హాయ్ అండి, నేను బెల్లపు సురేష్, హైకోర్టు అడ్వకేట్ని. మద్రాస్ హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఒకటి ఇచ్చింది. దేని గురించి అంటే, పోషణ సరిగ్గా లేకుంటే ఆస్తి వెనక్కి తీసుకోవచ్చని. చూడండి, ఆస్తి పొందిన వారు ఇచ్చిన వారిని చూసుకోవాలని చట్టం చెబుతుంది. సో ఎవరైనా కానీ తల్లిదండ్రులు వాళ్ళ కుమారుడికి కానీ కుమార్తెకి కానీ లేదా తాత మామగారు ఎవరైనా కానీ మనవడికి మనవరాళ్ళకి ఇస్తే ఆస్తిని వాళ్ళని సరిగ్గా చూసుకోవాలి. ఒకవేళ ఇన్ కేస్ వాళ్ళు సరిగ్గా చూడలేదనుకోండి, నెగ్లిజెన్సీ చేస్తే వారు ఇచ్చిన ఆస్తిని తిరిగి తీసుకోవచ్చని చట్టం చెబుతుంది. మద్రాస్ హైకోర్టు కాడ ఈ విధంగా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఎలాగూ మహమ్మద్ దయాన్ వర్సెస్ ది డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ అదర్స్ WP అంటే రిట్ పిటిషన్ నెంబర్ వచ్చి 28190 ఆఫ్ 2022 అండి. సో ఈ కేసులో ఏమంటుందంటే, కొడుకు నుంచి ఆస్తి వాపస్ తీసుకున్న మహిళ, సో ఆవిడ కుమారుడికి ఆస్తిని ఇచ్చింది. ఆస్తి ఇచ్చిన తర్వాత తన భర్తని సరిగ్గా చూసుకోకపోతే ఆవిడ లోకల్ కోర్టులో ఆస్తి వెనక్కి తీసుకోవాలని కేసు ఫైల్ చేసింది. అక్కడ లోయర్ కోర్టు ఏదైతే ఉందో వాపసు వెనక్కి ఇవ్వడం జరిగిపోయింది జడ్జిమెంట్ని. ఆ జడ్జిమెంట్ని బేస్ చేసుకుని మద్రాస్ హైకోర్టులో ఈ మహమ్మద్ దయాన్ అనే అతను వాళ్ళ కుమారుడు హైకోర్టులో కేసు ఫైల్ చేయడం జరిగింది. హైకోర్టు వారు ఫైనల్గా ఏమన్నారంటే, సీనియర్ సిటిజన్ యాక్ట్ 2007 సెక్షన్ 23 క్లాజ్ 1 క్లియర్గా చెబుతుంది. ఏమని? వృద్ధుల సంరక్షణ సంక్షేమ చట్టం 2007 అండి, సెక్షన్ 23 క్లాజ్ 1 తమ ఆస్తిని వెనక్కి తీసుకునే హక్కు వృద్ధులకు ఉంటుందని జస్టిస్ SM సుబ్రహ్మణ్యం తన ఉత్తర్వులో పేర్కొన్నారు. సో తల్లిదండ్రులు కానీ వృద్ధులు కానీ ఇచ్చిన ఆస్తిని సరిగ్గా చూడకపోతే పొందిన వాళ్ళు రిటర్న్ తీసుకునే రైట్ ఉంది. చట్టం సీనియర్ సిటిజన్ యాక్ట్ 2007 క్లియర్గా చెబుతుంది. సో మరిన్ని వీడియోల కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.